ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. మా అన్నయ్య ఈ ఫైనాన్స్ ఎల్ఎన్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చారు. ఎంత లోన్ తీసుకున్నారు? లోన్ తీసుకుంటే ట్రాక్టర్ కొన్నాం. ఎంత కాస్ట్ ఎంత? అది 7,40,000 ఫైనాన్స్ కలిపి 10 లక్షల దాకా వచ్చింది. 10 లక్షలు అంటే మనం ఆల్రెడీ 2 కిస్తులు కట్టేసినాం. ఇంకొక కిస్తీ ఉండే అది ఒక 3 నెలల దాకా గ్యాప్ వచ్చింది, ఆగిపోయింది. ఇంక కడతావనే చెప్పిన వాళ్ళు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అయ్యి కడతామని చెప్పింది. ఇంక కడతామని చెప్తేనే సర్లే కడతామని చెప్పి మా నాన్న చెప్పిండు. ఇట్లా కొన్ని రోజులలో బ్యాంకులు బంద్ అయ్యడం వల్ల ఆగిపోయింది. కడతామని చెప్పిన అప్పటికి రెస్పాండ్ అయ్యి కడతామని చెప్పి బ్యాంకులు ఉన్నాయి డబ్బులు తీసుకొచ్చి కడతామని చెప్పిన. చెప్తే మరి మీకు ఈఎన్వి అయ్యారు చెప్తున్నాను, మరి బ్యాంకులో ఉన్నాయని చెప్తున్నారు. మేము వస్తే లోపు అంటాను కట్టట్లేదు, ఎన్నిసార్లు తిరగాలి మీ చుట్టూ మేము తిరగాలి మేము అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ ఆ రోజు వచ్చి వాడిని మా నాన్న చెప్పిన రోజు వచ్చి అయినా మళ్ళీ వాడి ముందు వచ్చి ట్రాక్టర్ రోడ్ మీద పోతుంటే రోడ్ మీద ఆపి ట్రాక్టర్ తీసుకొని పోవాలి ఇంటికి, షోరూమ్ తీసుకొని పోవాలి, మీరు ఫైనాన్స్ కట్టలేదని చెప్పి లోన్ కట్టమని అడిగితేనే ముందు తాగాడు. లోన్ కట్టమంటేనే తాగింది. లోన్ కట్టమంటే కాదు, లోన్ కట్టడం చేతగానప్పుడు మీరు ఎందుకు మాట్లాడారు, మీరు చేతగానప్పుడు ఎందుకు తీసుకున్నారు అని చెప్పి దానివల్ల వాడు ఏమండో తెలియదు మనకి. వాడు ఎంతగానో తిడితేనే వాడు అంతగానో మనం తీసుకున్నారు. అసలు వాడు తాగే అంత ధైర్యం లేదు అసలు. నాకు ఎవరన్నా ఊకోలే కానీ అది వాడు అంత తిడితేనే వాడు అంతగానో, వాడు ఎంత తిడితే వాడు ఎంతమందితో తిట్టుంటాడు, వాడు మనం తీసుకుని తాగినాడు. ఏం మాట్లాడండి మీరు ఫోన్ చేస్తే? నేను ఫోన్ చేస్తే మీరు ఇంటికి వచ్చారు కదా ఏదో అన్నారంట మా వాడిని, వాడు మరి తిట్టుకున్నారంట, ఇద్దరు తిట్టుకున్నారు, నువ్వు తిట్టిన వాడు తిట్టిన తెలియదు నాకైతే. మా వాడు తిట్టారని తెలిసింది. మా వాడు మీరు పోయిన తర్వాత మీరు వచ్చి తిట్టిపోయిన తర్వాత మా వాడు మంది తాగిండు, మంది ఇప్పుడు సాబోతులో ఉండు అని అంటే నువ్వు ఫస్ట్ చెప్పానంటే అప్పుడు నీ మంది తాగారని చెప్పిన తర్వాత అప్పుడు అవునా అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు వచ్చినాక మీరు మావాడే చెప్పిండంట, మేము కట్టకపోతే ట్రాక్టర్ తీసుకొచ్చి మీరు వచ్చిన రోజు ట్రాక్టర్ తీసుకొచ్చి సాయంత్రం కాలం తీసుకొచ్చి పెడతా, నీకు షోరూంలో పెట్టేస్తా, లేదంటే తెల్లార పెట్టేస్తా అని చెప్పి అన్నట్ట అని ఆయన చెప్పిండు. చెప్తే మరి మీరు అరిచిపోయారు, మొత్తానికి అరిచిపోయారు. వాడు మంది ఆగిండు. నేనన్నా వాడు బతుకుంటే నీకు సాయంత్రం తీసుకొచ్చి పెడతారో, వాడు చచ్చిపోతే మీరు పొద్దున్న వచ్చి ట్రాక్టర్ తీసుకోవాలని చెప్పిన. ఆ రోజు పొద్దున్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటావు. ఒక్కడ ఫోన్ చేసినా ఒకడు వాడు ఇన్ఛార్జ్ అంటే వాడు షోరూమ్ ఇన్ఛార్జ్ ఎల్ఎన్ ఫైనాన్స్ ఇన్ఛార్జ్ వాడికి ఫోన్ చేస్తే నేను పంపిస్తాను, నేను నిజావాళ్ళు అన్నా మా వాళ్ళకి లీవ్ వచ్చింది, ఇప్పుడు లీవ్లో ఉన్నాం సార్, మీరు రాలేకపోతున్నారు, మా వాళ్ళు అందుబాటులో లేరు అని చెప్పారు. ఆదివారం కనుక వచ్చి ఈఎంఐ కట్టించుకోవడం కోసం వచ్చారు వాళ్ళు. అంటే అది కట్టించుకోవడానికి కోసం అయితే ఆదివారం వస్తారు. మిగతా టైంలో ఇలాంటి అయితే మాకు కుదరట్లేదు సార్, మా వాళ్ళు అందుబాటులో లేదు సార్, మీరు అర్థం చేసుకుంటారు, మేము అర్థం చేసుకోవాలంట, మీ బాధలో ఉంటే మేము అర్థం చేసుకోవాలి అని అట్లా మాట్లాడారు వాళ్ళు. మళ్ళీ తర్వాత కంటే మళ్ళీ ఫోన్ చేస్తే పిల్లగాడు మీ ఏదో పర్సనల్ ప్రాబ్లం చచ్చిపోయిండు, మీ వాడు మానెత్తనెత్తన్నారా అని మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చిపోయారు. నా పిల్లగాడు ఇంకా అన్యాయం చెప్పింది, నాకు ఏమీ అర్థం కావట్లేదు. వాడు చేసిన మోసానికి నాకు ఇబ్బంది పెట్టి ఎంత ఘోరం చేసిందంటే నేను అక్కడికి నేను చెప్పిన అయ్యా పిల్లగాడు నా మాట నేను చెప్తేనే నాకు కోపడతాడు, నేను ఏం చెప్పినా కూడా కోపడతాడు, ఎవరు చెప్పినా కూడా ఎవరు మాట వింటారు, వాడి పని వాడే, మీరు వాడితో మాట్లాడొద్దు, వాడిని ఇబ్బంది పెట్టొద్దు అని కూడా చెప్పా. ఫోన్ చేసి చెప్పినా కూడా వినకుండా ఫోర్స్ చేసి చేసి పిల్లగాడిని నేను తాగం చేసిండు వాడు. ఇక అది జరిగిన సంగతి. ఇంటికి వచ్చారండి? ఇంటికే తాటరకాడికి వచ్చిండు. చేనుగా బండి ఖాళీగానే ఉంది, ఇంటికాడ ఉంది, బండి తీసుకొని పోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని నేను చెప్పా. 3 నెలలు అయింది. ఒక కిస్తీ కూడా పెండింగ్ పడాలి, 2 కిస్తీలు ఎంబటే కట్టా. ఎన్ని కిస్తీలు పెట్టుకున్నారు మీరు? మొత్తం 10 కిస్తీలు పెట్టుకున్నా, 2 కిస్తీలు కట్టేసా. ఈ కిస్తీ వచ్చి 3 నెలలు అవుతుంది. నాకు కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగలేదని నేను ఆఫ్ చేశా, లేకపోతే ఆ కిస్తీ కూడా ఆపిపోండి కాదు. పెండింగ్ ఏమైనా ఉన్నాయండి? పెండింగ్లు ఏం లేవు. 3 నెలలు ఆగింది అంతే. 6 నెలల కిస్తీకి 3 నెలలు ఆగింది. పోయిన కిస్తీలు 2 కిస్తీలు ఎంబటే కట్టా. ఏమైనా ఇబ్బందికరంగా ఏమైనా మాట్లాడారు ఇబ్బంది. మాది కూడా నీకెందుకు, నీకు గుడి ఎందుకు, నీకు బడి ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అని మాట్లాడిండు అతను. ఎవరు మాట్లాడింది? కోటి రాధాకృష్ణ. నేను అక్కడే చెప్పిన, నాకు గుడితో పని ఎందుకు, బడితో పని ఎందుకు, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా, మీరు మాట్లాడొద్దని చెప్పా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.